అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. నా అంటే నభం అంటే ఆకాశం, మా అంటే మరుత్ అంటే వాయువు, షి అంటే శిఖి అంటే అగ్ని, వా అంటే వారి అంటే నీరు, యా అంటే యజ్ఞం అంటే భూమి. పంచభూతాలు తనలో దాచుకున్న మహిమాన్వితమైన మంత్రం ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 కోట్ల సార్లు జపిస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక్కసారి ఓం అరుణాచలేశ్వరాయ నమః అని ఒక్కసారి పఠిస్తే ఓం నమ శివాయ మంత్రాన్ని 3 కోట్ల సార్లు పఠించిన దానితో సమానమవుతుంది. పరమేశ్వరుడు గౌతమ మహర్షితో ఇలా అన్నాడు: అరుణాచలం నందు ప్రదక్షిణం గొప్పది. అరుణాచలం ప్రవేశంకు ముందు, అరుణాచలం ప్రవేశం తర్వాత అని జీవునకు ఒక విభాగము చేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా అని చూస్తారు. అరుణాచలం వెళ్ళారు, ఆ జీవుడి స్థాయి వేరు. వెళ్ళలేని వాడి జీవుడి స్థాయి వేరు. అరుణాచల ప్రవేశం చేశాడు, అప్పుడు గిరికి ప్రదక్షిణ చెయ్యాలి. తాను ఆ కొండకు ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్లే. కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధ యాగములు, 100 వాజపేయ యాగములు చేసిన ఫలితం ఇస్తారు. అసలు కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోలేడు జీవుడు. అరుణాచల వైభవం గురించి విననే వినడు. ఒకవేళ విన్నాడు, అది మనసుకు హత్తుకొని అరుణాచలంలోనికి ప్రవేశిస్తాను అని అనడు. ఒకవేళ అన్నాడు పో, అహంకారము వదల్లేడు. ఎప్పుడైతే జీవుడు అహంకార పరిత్యాగము చేస్తాడో అప్పుడు అరుణాచలానికి రాణిస్తాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ జీవుడు పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఉన్నాడు అని గుర్తు. అసలు ఈ అరుణాచలానికి రమణ మహర్షికి ఉన్న సంబంధం ఏంటి? రమణ మహర్షికి అరుణాచలం వెళ్ళాలనే కోరిక ఎలా కలిగింది? అతని జీవితంలో ఎలాంటి సంఘటన అరుణాచలం వెళ్ళాలి అన్న బలమైన కోరికను కలిగించింది? అరుణాచలం వచ్చాక ఏం చేశాడు? ఎలా జీవించాడు? చివరిగా వెంకట్రామన్ రమణ మహర్షిగా ఎలా ఖ్యాతి పొందాడు? కొన్ని లక్షల మంది చూస్తుండగా రమణ మహర్షి ఆత్మ జ్యోతి రూపంలో ఎలా వెళ్ళి ఆ అరుణాచల కొండలో లీనమైపోయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. రమణాశ్రమంలోకి వెళ్ళి ముందుగా స్వామివారి అమ్మగారి సమాధి మందిరమును దర్శించుకొని పక్కనే ఉన్న రమణ మహర్షి సమాధి మందిరం హాలును, స్వామి ఉన్నప్పుడు ఉన్న గదిని, మహర్షి వాడిన వస్తువులను దర్శించుకుంటూ స్వామివారు అసలు ఈ అరుణాచలం ఎందుకు వచ్చారు, ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. తమిళనాడులోని మదురైకి 48 కిలోమీటర్ల దూరంలో తిరుచోలి అనే గ్రామంలో ఒక వీధిలో దేవాలయానికి ఈశాన్యమున ఉన్న ఒక ఇంట్లో సుందరం అయ్యార్, అలగమ్మల్ అనే దంపతులు దయాగుణం, దైవభక్తి కలవారు. వారికి 3 కుమారులు, 1 కుమార్తె. వెంకట్రామన్ అలియాస్ రమణ మహర్షి 1879 డిసెంబర్ 30న 2వ సంతానంగా వారికి జన్మించారు. వెంకట్రామన్ అందరి పిల్లలులాగానే బడికి వెళుతూ చదువుకునేవాడు. ఆయనకు 12 సంవత్సరాలు వయసు వచ్చే నాటికి తండ్రి సుందరం అయ్యార్ మరణించాడు. తర్వాత చదువు నిమిత్తం అన్నతో మదురై వెళ్ళారు. అక్కడ అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదువు తిరిగి మొదలైంది. కానీ వెంకట్రామన్ దృష్టి చదువుపై ఉండేది కాదు. మనిషి శరీరకంగా చురుగ్గా దృఢంగా ఉండేవాడు. ఆటల్లో స్నేహితులకు జంకుగానే ఉండేది. ఆయన గాఢమైన నిద్ర అందరినీ ఆశ్చర్యపరిచేదిగా ఉండేది. నిద్రిస్తున్న వాడిని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పడేసినా గాని స్పృహ ఉండేది కాదు. అందరూ ఆయన్ని అపర కుంభకర్ణుడు అనేవారు.
వెంకట్రామన్కు 16 సంవత్సరాలు వచ్చాయి. 5వ ఫారం చదువుతున్నాడు. ఒకరోజు ఆయన ఉదయం బడికి వెళ్తుండగా బంధువు ఒకతను ఎదురయ్యాడు. ఆయన్ని వెంకట్రామన్ ఎక్కడి నుండి వస్తున్నారు అని పలకరించాడు. ఆయన అరుణాచలం నుండి అని బదులు చెప్పాడు. అరుణాచలం అనే పేరు వినగానే వెంకట్రామన్ హృదయం ఆనందంతో పొంగిపోయింది. అతనిలోకి ఒక సమ్మోహన శక్తి ప్రసరించినట్లు అయ్యింది. ఏమిటి, అరుణాచలమా? అది ఎక్కడ ఉంది అని అడిగాడు. ఏమిరా, తిరువన్నామలై పేరు వినలేదా? అదే అరుణాచలం అని చెప్పాడు. అరుణాచలం నామం విన్న వెంటనే తనకు ఎందుకు ఇంతటి ఆవేశం కలిగిందో వెంకట్రామన్కు అర్థం కాలేదు. 1-2 నెలలు గడిచిన తర్వాత ఒకనాడు పెరియ పురాణం, తమిళ భాషలో శివభక్తుల చరిత్ర అది కంటబడింది. వెంకట్రామన్ దానిని చదవడం మొదలుపెట్టాడు. చదవగా అందులోని శివభక్తుల చరిత్రలు తన మనసుపై చెరగని ముద్ర వేశాయి. నేను కూడా ఆ శివభక్తుల శిఖామణుల స్థాయికి ఎదగగలనా అనే ఆవేదన కలిగింది. వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు. 17వ ఏడు వచ్చింది. 1896లో జూలై 10వ తారీఖున వెంకట్రామన్ ఇంటిపై గోడ మీద గదిలో పడుకొని ఉన్నాడు. పక్కన ఎవరూ లేరు. హఠాత్తుగా వెంకట్రామన్కు నేను చనిపోతున్నాను అని తోచింది. ఏ కారణము లేదు. అలా ఎందుకు తోచిందో ఆయనకు తెలియదు. అది ఏ అవస్థో కూడా తెలియదు. ఎవ్వరూ కూడా స్ఫురణకు రాని అయోమయ స్థితి. చనిపోవడం అంటే ఏమిటి? దీని నుండి తప్పించుకోవడం ఎలా? ఇదొక్కటే సమస్య. మరి ఏ ఇతర ఆలోచన లేదు. ఆ క్షణమే మొదలు సమస్యను పరిష్కరించాలి. వెంకట్రామన్ ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు చనిపోవడం అంటే ఏమిటి? కాళ్ళు కట్టెవలే అయిపోతాయి, పెదవులు బిగుసుకుపోతాయి, కళ్ళు మూసుకొని పోతాయి, శ్వాస ఆగిపోతుంది. వెంకట్రామన్కు భావతీవ్రత కారణంగా అలాగే అనుభవంలోకి వచ్చింది. కాళ్ళు కట్టెలలాగా అయిపోయాయి, పెదవులు బిగుసుకుపోయాయి, కళ్ళు మూసుకొని పోయాయి, శ్వాస ఆగిపోయింది. అయినా స్మృతి మాత్రం పోలేదు. అంతా స్పష్టంగా స్ఫురిస్తూనే ఉంది. ఇంద్రియాలు పనిచేయడం లేదు కానీ దృష్టి అంతర్ముఖమయ్యింది. అప్పుడు వెంకట్రామన్ ఇలా అనుకున్నాడు. ఈ దేహం మరణించినా నేను అనే స్మృతి పోదు. నా వ్యక్తిత్వం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ శరీరాన్ని శ్మశానంలో తగులబెట్టినా, బూడిద చేసినా నేను అనే వాడిని నశించను. ఎందుకంటే నేను ఈ శరీరమును కాను. శరీరం జడము, దీనికి జ్ఞానము లేదు. నేను జ్ఞానము కలిగిన వాడిని. కాబట్టి మరణం ఈ శరీరానికే. నేను అనేది నశించినటువంటిది శాశ్వతమైన తత్వము. ఇదే చైతన్యము. శరీరం యొక్క వ్యాపారాలు లేనప్పుడు, ఇంద్రియ వ్యాపారాలు లేనప్పుడు కలిగిన ఈ జ్ఞానం ఇంద్రియముల వలన కలిగిన జ్ఞానం కాదు. ఇది ఆ పరోక్ష జ్ఞానము, స్వయం ప్రకాశతత్వము. ఇలా ఒక్క క్షణం మెరుపు మెరిసినట్టు వెంకట్రామన్కి ఒక కొత్త బోధ కలిగింది. ఆత్మ సాక్షాత్కారం కోసం సంవత్సరాల కొద్దీ తపస్సు చేస్తే కానీ లభించదు. ఆ తపస్సులో ఆకలి దప్పులు, నిద్రను వదులుకోవాల్సి వస్తుంది, శరీరాన్ని కృషింపచేయవలసి వస్తుంది. కానీ వెంకట్రామన్కు ఈ కష్టమేమీ లేకుండానే అట్టి జ్ఞానస్థితి ప్రాప్తించింది. అతనికిప్పుడు చావు అంటే భయం పోయింది. ఇప్పుడు వెంకట్రామన్కు బడిలో చదువు, బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు అల్పమైన విషయములుగా కనపడడం ప్రారంభమయ్యాయి. అప్పుడు అతను ఎక్కువ సమయం ఏకాంతంగా ధ్యానంలో గడపడం మొదలుపెట్టాడు. అన్నిట్లో ఉదాసీనంగా ఉండేవాడు. తరచూ మదురైలోని మీనాక్షి సుందరేశ్వర దేవాలయమునకు పోవుచుండేవాడు. ఎప్పుడూ భావోద్వేగముతో ఉంటుండేవాడు. దాంతో చదువు వెనకబడిపోయింది. ఇంట్లో పనులు చేయడం తగ్గిపోయాయి. వెంకట్రామన్లో వచ్చిన ఈ మార్పు అందరికీ తెలుస్తూనే ఉంది. చివాట్లు, మందలింపులు, ఎత్తుపొడుపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అతని అన్న తమ్ముడు స్థితిని కనిపెట్టి తీవ్రంగా నిందించడం మొదలుపెట్టాడు. వెంకట్రామన్ గారు సుమారు 7 వారాలుగా ఇలా దివ్యమైన అనుభూతిని పొందారు. ఒకసారి పాఠం చదవనందుకు ఉపాధ్యాయుడు పాఠాన్ని సూచిరాతగా 3 సార్లు రాయమన్నాడు. వెంకట్రామన్ ఎలాగో 2 సార్లు రాశాడు.
మూడవసారి రాస్తుండగా అకస్మాత్తుగా చెయ్యి ఆగిపోయింది. ఆ పాఠాన్ని చూసి రాయడం వలన లాభం ఏంటి అనే ఆలోచనలో పడిపోయి ఇదంతా వ్యర్థం అన్న ఉద్దేశంతో పుస్తకం పెన్ను పడేసి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. పక్కనే ఉన్న నాగస్వామి తమ్ముడి చేష్టలు చూసి ఓర్చుకోలేకపోయాడు. ఇలా చేసేవాడికి ఇవన్నీ ఎందుకు అని పరుషంగా అన్నాడు. లోగడ ఇలా ఎన్నోసార్లు అన్నగారు అన్నా ఎందుకో ఇవాళ మాత్రం ఆ మాటలు వెంకట్రామన్ గుండెను తాకాయి. నిజమే, నాకు చదువుపై లక్ష్యం లేదు, దృష్టి వేరే చోట ఉంది. నాకు ఇల్లు ఎందుకు, ఇక్కడ ఏమి పని అని మనసులో తోచింది. ఇల్లు విడిచిపోవాలని నిశ్చయం కలిగింది. అయితే ఎక్కడికి పోవాలి? తటాలున అరుణాచలం పోవాలి అని మనసులో స్ఫురించింది. వెంకట్రామన్ గారు లేచి నిల్చున్నారు. వెంటనే ఎక్కడికి అని అన్నగారు అడిగారు. 12 గంటలకు స్కూల్లో స్పెషల్ క్లాస్ ఉంది, పోవాలి అన్నాడు. అన్నగారు, సరే, క్రింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి. మీ స్కూల్ దగ్గరే కదా నా కాలేజీ, నా ఫీజు నిమిత్తం అంటే జీతం కట్టిపో అన్నాడు. పాపం ఆ అన్న తనకు తెలియకుండానే తమ్ముడికి సహాయపడ్డాడు. వెంకట్రామన్కు అయితే ఆ అరుణాచలుడే ఈ విధంగా సహాయం చేస్తున్నాడని తోచింది. వెంటనే డబ్బులు తీసుకొని ఒక ఉత్తరంలో ఇలా రాశాడు. నేను నా తండ్రిని వెతుకుతూ నా తండ్రి ఆజ్ఞానుసారం ఇక్కడి నుండి బయలుదేరాను. నేను మంచి పని కోసమే వెళ్తున్నాను. ఎవ్వరూ దీనిని గురించి చింతించనవసరం లేదు. నీ కాలేజీ జీతం అంటే ఫీజు కట్టలేదు, 3 రూపాయలు తీసుకున్నాను. నన్ను వెతకడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి అని వ్రాసిపెట్టి రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. 2 రూపాయల 13 అణాలకు దిండివనం వరకు టిక్కెట్ కొనుక్కొని రైలు ఎక్కి ఎవరితో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. రైలులో పక్కనే కూర్చొని ఉన్న మౌల్వీ వెంకట్రామన్ను, స్వామి ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. తిరువన్నామలైకు అని వెంకట్రామన్ చెప్పారు. టిక్కెట్కి ఎక్కడికి కొన్నారు అని అడగగా దిండివనం వరకు అని చెప్పారు. అయ్యో, దిండివనం వరకు ఎందుకు? విల్లిపురంలో దిగి తిరువన్నామలైకు వేరు రైలు ఎక్కాలి అని మౌల్వీ చెప్పగా వెంకట్రామన్ తెల్లవారుజామున విల్లిపురం దిగాడు. ముందు రోజు సాయంత్రం ఆకలి వేసి తిరుచానపల్లి స్టేషన్లో అర్ధానాకు 2 బేరికాయలు కొని 1-2 ముక్కలు తిన్నాడు. వాటితోనే కడుపు నిండినట్లు అయ్యింది. విల్లిపురం దిగి తిరువన్నామలైకు వెళ్లేందుకు దారి వెతికాడు. మళ్ళీ ఆకలి వేసింది. ఒక హోటల్లోకి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. వారు మధ్యాహ్నం దాకా ఆగమని చెప్పారు. తర్వాత అక్కడ భోజనం చేసి డబ్బులు ఇవ్వబోగా వారు తీసుకోలేదు. భగవంతుడే అలా అన్నం పెట్టించాడు అనుకున్నాడు. విల్లిపురం స్టేషన్కి వెళ్ళి డబ్బులు సరిపోయేంత వరకు అంటే మాంబలం పట్టు వరకు టిక్కెట్ కొనుక్కొని రైల్లో ప్రయాణించి మాంబలం పట్టు చేరి అక్కడి నుండి కాలినడక ప్రారంభించాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. 5 మైళ్ళు నడిచి సాయంకాలం వరకు అరైని నల్లూరు అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ కొండ మీద ఉన్న అతుల్యనాథేశ్వర దేవాలయానికి వెళ్ళి లోపల కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. అక్కడ దివ్య జ్యోతి దర్శనం అయ్యింది. పూజారి, ఎవరయ్యా నీవు, గుడికి తాళం వేసే టైం అయ్యింది అన్నాడు. వెంకట్రామన్ ప్రసాదం పెట్టమని అడిగాడు. పూజారి పెట్టలేదు. అక్కడి నుండి 6 ఫర్లాంగుల దూరంలో ఉన్న కీళ్ళూరు గ్రామంలోని దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ పూజారి కూడా ప్రసాదం పెట్టలేదు. గుడిలోని ఒక వాద్యకాడు తన వంతు ప్రసాదం ఇచ్చాడు. మంచినీళ్ళ కోసం బ్రాహ్మణ వీధికి పంపాడు. మంచినీళ్ళు ఇచ్చేలోగా వెంకట్రామన్ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ వచ్చేసరికి ప్రసాదం చెదిరి పడిపోయింది. చుట్టూ జనం మూగారు. మెతుకులు ఏరుకొని తిని కొంచెం నీరు త్రాగి అక్కడే ఆ రాత్రి ఇసుక తిన్న మీద నిద్రపోయాడు. మరునాడు గోకులాష్టమి 1896 ఆగస్టు 31వ తేదీ. ఇంకా 20 మైళ్ళు పోవాలి. ఆకలి అవుతుంది. వీధిలో తిరుగుతుంటే ఒక ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆ ఇంటిలోకి పోయాడు. ఆ ఇంటి యజమాని ముత్తుకృష్ణ భాగవ అవతార్. కృష్ణాష్టమి రోజున సాక్షాత్తు బాలకృష్ణుడే తమ ఇంటికి వచ్చారని భావించి ఆకలిగొని దీనంగా ఉన్న బాలునికి ఎంతో వాత్సల్యముతో కడుపు నిండా విందు భోజనం పెట్టారు. అక్కడి నుండి మరలా ప్రయాణం సాగించాలి. డబ్బు లేదు. వెంకట్రామన్ తన చెవులకున్న బంగారపు పోగులను తీసి భాగవ అవతార్ చేతిలో పెట్టి తాకట్టుపై 4 రూపాయలు ఇవ్వమని అడిగాడు.
ఆయన పరిశీలించి అవి కనీసం 20 రూపాయలు విలువ చేస్తాయని భావించి వెంకట్రామన్ అడిగిన 4 రూపాయలు ఇచ్చాడు. డబ్బులు తిరిగిచ్చి తాకట్టు విడిపించుకునేందుకు తన ఇంటి చిరునామా కూడా వ్రాసి ఇచ్చారు. కృష్ణునికి నైవేద్యం పెట్టి ఉంచిన భక్ష్యములను మూటగట్టి వెంకట్రామన్కు ఆ గృహిణి ఇచ్చింది. వెంకట్రామన్ మూటతో స్టేషన్కు బయలుదేరాడు. భాగవ అవతారు రాసి ఇచ్చిన విలాసపు చీటీని వీధి మలుపు తిరగగానే తాకట్టు వద్దు, ఏ కట్టు వద్దు అని భావించి చింపివేశాడు. వెంకట్రామన్ కీళ్ళూరులో తెల్లవారుజామున రైలు ఎక్కి తిరువണ്ണామలై చేరుకున్నాడు. అరుణాచలేశ్వర దేవాలయానికి లేడిలాగా పరిగెత్తాడు. ఆ సమయంలో దేవాలయం తలుపులు అన్నీ తెరిచే ఉన్నాయి. విచిత్రంగా లోపల ఎవరూ లేరు. వెంకట్రామన్ తిన్నగా గర్భగుడిలోకి ప్రవేశించి, అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చానని తనని తాను సమర్పించుకున్నాడు. వెంకట్రామన్ హృదయం పరవశించింది. ఆనందం వెల్లివిరిసి ఆనంద బాష్పాలు రాలాయి. ఈ విధంగా అతని యాత్ర ముగిసింది. తుఫానులో చిక్కుకున్న పడవ సురక్షితంగా తీరానికి చేరినట్లు అయ్యింది. ఇక ఆలస్యం చేయకుండా వెంకట్రామన్ భాగవ అవతారిచ్చిన ఆహారాన్ని కోనేరులో వేశాడు. ఒక మంగలి అతనికి శిరోమండనం చేశాడు, అంటే గుండు గీశాడు. తన దుస్తులను చించి ఒక కౌపీనం, అంటే గోచి ధరించి మిగిలిన గుడ్డలను, డబ్బులను కోనేరులో వేశాడు. జందెం వదిలేసి దేవాలయానికి వస్తుంటే వర్షం పడింది. ఆ వర్షంలో తడిసిన వెంకట్రామన్కి స్నానం చేసినట్లయింది. ఆ రకంగా సన్యాసం స్వీకరించినట్లయింది. ముందుగా 1000 స్తంభాల గుడి వద్ద ధ్యాన నిమగ్నుడయ్యాడు. అల్లరి పిల్లల చేష్టలతో తన మకాం పాతాళలింగంలో ఉన్న గురుగృహం వద్దకు మార్చాడు. నిరంతరం త్రపోనిష్టలో ఉన్న వెంకట్రామన్కు దోమలు కుట్టినా, తేళ్లు జర్లు కొరికినా, పాకినా కొరికినా, చీము కారుతున్నా ధ్యానంలోనే ఉండేవాడు. ఇంకా అక్కడికి కూడా అలరిమూక రావడంతో అక్కడ ఉన్న శేషాద్రి స్వామి 1000 కాళ్ళ మండపం వెనుక ఉన్న పూదోటకు తీసుకువెళ్ళి కాపాడారు. మొదట వెంకట్రామన్ను పరదేశి అని, తర్వాత బ్రాహ్మణ స్వామి అని పిలుస్తూ అక్కడి అర్చకులే స్వామికి కొన్నాళ్ళు ఉమాభిషక్త క్షీరాన్ని ఇచ్చారు. తర్వాత అక్కడి సాధువులు భిక్షాన్నం తెచ్చిపెట్టేవారు. నిరంతరం తీవ్ర ఆత్మనిష్టలో ఉన్న బ్రాహ్మణ స్వామి క్రమంగా అనేక మంది దృష్టిని ఆకర్షించాడు. అతనిపై శ్రద్ధ, భక్తిని పెంచుకొని సేవించినా అతనికి అవేమీ పట్టేవి కావు. స్వామి ఎప్పుడు మౌనంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అన్నామలై తంబిరాన్ అనే భక్తుని ప్రార్థన మేరకు గురుమూర్తములో 18 నెలల పాటు సమాధి స్థితిలో ఉన్నాడు. పక్కనే ఉన్న మామిడి తోటలో 6 నెలలు ఉన్నారు. స్వామి బాహ్యస్పృహ లేకుండా ఆత్మలో నిండి ఉండేవాడు. కఠోర తపస్సుకు ఆకర్షులై ఎంతోమంది జనం దర్శిస్తూ భిక్ష ఇచ్చేవారు. అయినా కూడా స్వామి తీసుకునేది స్వల్పమే. తెచ్చిన పదార్థాన్ని స్వామి ద్రవ రూపంలో తీసుకునేవాడు. అది కూడా స్వామి కళ్ళు తెరిచినప్పుడు ఒక సేవకుడు లోటతో ఇచ్చేవాడు. మామిడి పండ్ల తోటలో ఉండగానే స్వామి పినతండ్రి నెల్లి అప్పయ్యార్ వాళ్ళ అమ్మ అలగమ్మ పంపగా వచ్చి స్వామిని తన తల్లి వెంట పెట్టుకొని తీసుకురమ్మన్నదని చెప్పారు. స్వామి మౌనంగా ఉండి బదులు చెప్పలేదు. 5-6 రోజుల తర్వాత స్వామి పినతండ్రి నిరాశతో వెళ్ళి స్వామి తల్లితో జరిగింది చెప్పాడు. అలుగమ్మ పుత్రుని మీద ప్రేమతో తానే స్వయంగా తిరువన్నామలైకి వచ్చింది. ఆ సమయంలో స్వామి పవలకొండ్రు అనే గట్టు మీద ఉన్నారు. కొడుకుని చూడడంతోనే తల్లి బావురమని ఏడుస్తూ గడ్డం పట్టుకొని ఇంటికి రమ్మన్నది. అయినా కూడా స్వామి పలకలేదు, చలించలేదు, రాయిలా ఉండిపోయాడు. తల్లి భావోద్వేగాన్ని, పుత్రుని స్థితిని చూసిన చుట్టూ ఉన్న వారిలో ఒకరు, స్వామి, అమ్మగారు చాలా బాధగా విలిపిస్తున్నారే, మీరు మౌనంగానే ఉండదలుచుకుంటే ఈ కాగితం మీద రాసి అయినా చెప్పండి అన్నాడు. స్వామికి ఆ సలహా నచ్చింది. స్వామి అప్పుడు ఇలా రాశాడు: కర్త వారి వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడిస్తాడు. జరగనిది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరు ఎంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. ఇది సత్యం. కాబట్టి మౌనంగా ఉండడమే మంచిది. ఇదే స్వామివారి మొట్టమొదటి ఉపదేశం. పుత్రుని మాటలకు బరువెక్కిన గుండెతో అలుగమ్మ వెనుదిరిగారు. ఈ విధంగా ఎప్పుడో ఒకసారి 1-2 మాటలు సేవకుడైన పళనిస్వామితో మాట్లాడేవారు. తర్వాత పవలంకొండ్రును వీడి 1900 సంవత్సరంలో స్వామి విరూపాక్ష గుహయందు నివాసం ఉన్నారు. ఆయన సహజ స్థితిలో ఆత్మనిష్టతో ఉండేవారు. స్వామి దర్శనానికి ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. దానిలో బాధతో
తత్వజ్ఞాన సంపద కోసం వచ్చేవారికి స్వామి సన్నిధిలో శాంతితో మనస్ఫురణతో ఉపశమనం పొందేవారు. స్వామి మౌన సన్నిధిలో అందరికీ ఉపశాంతి లభించేది. వారి సమస్యలకు జవాబు స్ఫురించేది. వారి ఆధ్యాత్మిక సంశయాలు తీరిపోయేవి. స్వామి వేద గ్రంథాలను పరిశీలించినప్పుడు తాను పొందిన అనుభవం గురువే అందులో చెప్పారని స్వామికి తోచేది. స్వామి కోసం వచ్చే భక్తులలో యత్నమ్మలనే ఆమెకు కొడుకు, కూతురు, భర్త వరుసగా మరణించారు. ఆమె స్వామిని దర్శించగానే స్వామి సన్నిధిలో ఎనలేని శాంతి లభించింది. ఆమె స్వామికి ఆహారం తెచ్చిపెట్టే బాధ్యత తీసుకొని శేష జీవితం స్వామి సన్నిధిలోనే గడిపింది. 1907 సంవత్సరంలో స్వామి విరూపాక్ష గుహలో ఉండగానే సంస్కృతంలో ఉద్దండ పండితుడు, కావ్యకంఠ గణపతి ముని అని బిరుదు ఉన్న గణపతి శాస్త్రి, మహాతపశ్శాలి, వరప్రసాది, మహాకవి బ్రాహ్మణ స్వామిలో గల అద్భుత ఆకర్షణకు లోనై గణపతి ముని స్వయంగా వచ్చి స్వామిని దర్శించుకున్నాడు. అప్పుడు ఆయనకు అపూర్వమైన అనుభూతి కలిగింది. ప్రచండమైన వేడిమితో ఉన్న మధ్యాహ్నపు సూర్యుని చూసినట్లుగా ఉంది. భావోద్వేగంతో గణపతి ముని స్వామికి సాష్టాంగ నమస్కారములు చేసి వారి 2 కాళ్ళు పట్టుకొని గద్గద స్వరంతో ఇలా ప్రార్థించాడు. స్వామి, చదవవలసినదంతా చదివాను. వేదాంత శాస్త్రము సర్వము అధ్యయనము చేశాను. ఎంతో మంత్రజపం చేశాను. కానీ ఇప్పటి వరకు నాకు తపస్సు అంటే ఏమిటో తెలియలేదు. తెలియజేయ ప్రార్థన అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి స్థిరదృష్టితో గణపతి మునిని చూసి ఆగి ఇలా జవాబు చెప్పారు. నేను అనే భావన ఎక్కడి నుండి వస్తుందో పరిశీలిస్తే మనసు అందే లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేసే సమయంలో మంత్రనాదం ఎక్కడి నుండి వస్తుందో గమనిస్తే మనసు అందే లీనమవుతుంది. అదే తపస్సు. గణపతి మునికి సందేహం తీరిపోయింది. స్వామి బోధతో అమృతాన్ని తాగినట్లు అయ్యింది. అప్పటి నుండి గణపతి ముని స్వామిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవాలని తమ శిష్యులను ఆదేశించాడు. స్వామికి ఆ పేరే జగద్విఖ్యాతమైంది. తర్వాత అలగమ్మాల్ పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత 1914లో తిరువన్నమలైకి వచ్చి కుమారుడైన రమణ మహర్షి దగ్గర ఉండిపోయింది. తర్వాత 1917 తన చిన్న కుమారుడు నాగసుందర్ కూడా వచ్చి సన్యాసం స్వీకరించి మహర్షి సేవలోనే ఉండిపోయాడు. అలగమ్మలు వచ్చినప్పుడు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంటే శ్రీరమణులు తల్లికి దగ్గరే ఉండి సేవ చేస్తూ జ్వరం తగ్గడానికి అరుణాచలేశ్వరుణ్ణి 4 శ్లోకాలతో కీర్తించగానే స్వామి అనుగ్రహంతో ఆరోగ్యం కుదుటపడింది. తర్వాత రమణులు విరూపాక్ష గుహ నుండి 1916లో స్కందాశ్రమంలోకి మారాడు. 1922 సంవత్సరంలో తల్లి అలగమ్మ నిర్యాణం చెందారు. తర్వాత రమణులు స్కందాశ్రమం నుండి వచ్చి తల్లి సమాధి దగ్గరే ఉండిపోయారు. తల్లి సమాధిపై ఒక శివలింగం ప్రతిష్ఠించి దానికి మాతృభూతేశ్వర లింగం అని పేరు పెట్టారు. అక్కడ ముందుగా ఒక కుటీరము, తర్వాత ఒక ఆశ్రమం నిర్మాణం జరిగింది. తర్వాత భక్తుల సంఖ్య పెరగడం జరిగింది. నూతన భవనాలు నిర్మాణం జరగడమే కాక తక్కువ కాలంలో వృద్ధి చెందింది. దేశ విదేశాల నుండి వచ్చే భక్తుల యొక్క సంశయాలు రమణ మహర్షి సన్నిధిలో తీరి ఆధ్యాత్మికంగా మార్గదర్శనం లభించేది. మహర్షి ఆశ్రమంలో ఎప్పుడూ శాంతంగా మౌనంగా కూర్చొని ఉండేవారు. వారి చిరునవ్వు అత్యంత మనోహరంగా ఉండేది. మహర్షి అపార కరుణామూర్తి. ఇతరుల కష్టాలు విని ద్రవించిపోయేవారు. వారి కరుణ, ప్రేమ మానవులకే పరిమితం కాలేదు. చరాచర జీవకోటికి వారి ప్రేమానురాగాలు లభించేవి. భోజన సమయంలో ముందు పశుపక్షాదులకే వారి కరుణ, ప్రేమ మానవులకే పరిమితం కాలేదు. చరాచర జీవకోటికి వారి ప్రేమానురాగాలు లభించేవి. భోజన సమయంలో ముందు పశుపక్షాదులకు పెట్టినాకనే ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా మహర్షి అందరితో సమానంగా భుజించేవారు. 1926 వరకు కూడా రమణులు వారానికి 2 సార్లు, నెలకు ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు. తమ భక్తులను కూడా ముందుగా ప్రదక్షిణ చేయమనేవారు. శ్రీ రమణ మహర్షి ఉపన్యాసాల ద్వారాను గ్రంథాల ద్వారాను ఉపదేశించలేదు. వారిది ప్రధానంగా దక్షిణామూర్తి వలె మౌన ఉపదేశం. ఎవరైనా జిజ్ఞాసతో ప్రశ్నిస్తే
అత్యంత క్లుప్తంగా సందేహ నివృత్తి తీర్చేవారు. ఎక్కువ కాలం మౌనమే. ఆత్మజ్ఞానము పొందడానికి నేను ఎవడను అనే ప్రశ్నతో చేసే విచారణ అత్యంత ముఖ్యమైనది. ఆత్మచింతనతో పాటు శరణాగతి ద్వారా కూడా విముక్తి పొందవచ్చునని చెప్పారు. సకల జీవులు ఆత్మస్వరూపులే. ఆశ్రమంలోకి రావడానికి ఎవరికి ఏ నిషేధం లేదని చెప్పారు. 1948వ సంవత్సరంలో శ్రీ రమణ మహర్షి ఎడమ చేతి మీద చిన్న పుండు కనిపించింది. రాను రాను రాచపుండుగా మారింది. ఆపరేషన్ చేసిన మరలా పుండు వచ్చింది. మరలా ఆపరేషన్ చేసిన మరలా పుండు వచ్చింది. శరీర బాధ తనది కాదని ఉన్న మహర్షి స్థితిని చూసి డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మహర్షి గురించి విలపించే భక్తులకు నేను ఈ శరీరంను కాను, ఆత్మనే అని శ్రీ రమణ మహర్షి చెప్పారు. వారికి అంతిమ గడియలు సమీపించాయని తెలిసి భక్తులు ఎందరో సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. అందరికీ భగవాన్ నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను అని చెప్పారు. 1950వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీ నాడు తన 71వ ఏడు జరుగుతుండగా రాత్రి 8:47 అందరూ చూస్తుండగా ఒక జ్యోతి ఈశాన్య దిక్కున పయనించి అరుణగిరి శిఖరంలో విలీనమయ్యింది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అలా దేహత్యాగం కావించారు రమణులు. వారి పార్థివ శరీరాన్ని తల్లి సమాధి పక్కనే సమాధి చేశారు. సమాధిపై శివలింగం ప్రతిష్ఠించి శ్రీ రమణేశ్వర మనోలింగంగా భక్తులు ఇప్పటికీ పూజిస్తున్నారు. అలాగే ఇప్పటికీ రమణ మహర్షి ఎందరో భక్తులకు స్వప్న దర్శనాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవిస్తూ సమాజం యొక్క శ్రేయస్సుకు పాటుపడాలని, సమాజ అభివృద్ధికి తన వంతు సాయం చేయాలని శ్రీ రమణ మహర్షి సూచించారు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.